హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూర్విక. ఈ రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా బిజీ రొటీన్ ఎలా ఉన్నిందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ అయితే పెట్టుకుంటా ఉన్నాను, హాట్ వాటర్ కోసము. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను హాట్ వాటర్ తాగడం అనేది. హాట్ వాటర్ లో కొద్దిగా హనీ వేసుకొని అయితే తాగుతా ఉన్నాను ఈ మధ్యన. తర్వాత నేను ఇక్కడ పాలు తీసుకురావడానికి అయితే వెళ్తాను, పాలు ఇంకా కావాల్సినవన్నీ తీసుకురావడానికి. డైలీ అయితే మా హస్బెండ్ వెళ్తా ఉన్నారు, కానీ ఈ రోజు మా ఆయనకి కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు, అందుకే ఇక్కడ నేనైతే వెళ్తా ఉన్నాను. వెళ్ళిపోయాక పాలు తీసుకొని కొన్ని వెజిటేబుల్స్ కావాల్సి ఉంది, అవి కూడా తీసుకొని అయితే నేను ఇంటికి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా పాపకి లంచ్ బాక్స్ కి మాకు టిఫిన్ తినడానికి అయితే రెడీ చేయాలి కాబట్టి ఇంటికి వచ్చేసాక అవి అయితే గబగబా రెడీ చేస్తాను. ఇక్కడ ఈ రోజు అయితే నేను పాప లంచ్ బాక్స్ లోకి పులిహోర చేస్తాను, అందుకే రైస్ అయితే కొంచెం చల్లారని అనేసి పెట్టేసి ఇక్కడ బెడ్షీట్లు అయితే మడుస్తాను. నేను అలా లంచ్ చేసే లోపల అందరూ అయితే లేసేసారు, అందుకే ఇంకా ఇక్కడ వచ్చి గబగబా అయితే బెడ్షీట్స్ అన్ని మర్చి పెట్టేస్తున్నాను. అన్ని బెడ్షీట్స్ మర్చి ఎత్తి పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను రైస్ వేసి అయితే మిక్స్ చేస్తాను పాప లంచ్ బాక్స్ కి. తర్వాత నేను తనకి లంచ్ కోసం క్యారెట్ అయితే రైస్ పెట్టేశాను, స్నాక్స్ కోసం అయితే ఆపిల్స్ అయితే పెట్టించేసాను తనకి. నేను అన్ని రెడీ చేసుకునే లోపల మా పాప అయితే లేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయితే అయిపోయింది. తనకి తినడానికి కూడా ఇంక నేను అయితే పెట్టించేసాను, తినేసి రెడీ అయిపోయింది. అందుకే ఇక లాస్ట్ లో అయితే నేను తలదూతా ఉన్నాను. కనుక మనము ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకొని కనుక చేసుకున్నామంటే మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా మనం పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి స్కూల్ కి అయితే రెడీ చేసి పంపించేయచ్చు. తర్వాత నేను పిల్లలందరూ అయితే కిందికి అయితే వెళ్తా ఉన్నాము, వ్యాన్ అయితే ఎక్కి చేసి రావడానికి. వాళ్ళ అక్క అయితే స్కూల్ కి వెళ్తా అంటే వీళ్ళు కూడా కిందికి పోవాలంటా ఉంటారు, అందుకే ఇలా డైలీ కిందికి అయితే వెళ్లి వాళ్ళ అక్కని డ్రాప్ చేస్తా ఉంటారు. కింద ఉన్నప్పుడు ఒక ఆయన అక్కడికైతే గంగిరెద్దుని అయితే తీసుకొని వచ్చినాడు, చాలా రోజుల తర్వాత అయితే చూసాను నేను. ఇలాగా ఉన్న చోట ఆయన గంగిరెద్దుని మామూలుగా ఎక్కువగా తీసుకొని వస్తా ఉంటాడు, మేమే కిందికి వెళ్ళం కాబట్టి నేను అయితే తక్కువగా చూస్తా ఉంటాను. మేము ఉన్న ఏరియా నాకైతే అసలు సిటీ లాగానే అనిపించదు. మార్నింగ్ లేవంగానే బర్డ్స్ సౌండ్స్, నమ్మల కూతలు రియల్ గా వినిపిస్తా ఉంటాయి. ఇంకా అచ్చం పల్లెటూరులో ఉన్నట్టయితే ఉంటుంది. అలాగే పండ్లు పూల చెట్లు కూడా ఉంటాయి, మనం ఎవరైనా కోసుకోవచ్చు. నాకైతే బాగా ఇష్టము మార్నింగ్ టైం అంటే. ఎప్పుడైనా పాప హాలిడేస్ ఉన్నప్పుడు కొద్దిసేపు అయితే అలా బయట నుంచుకొని అయితే చూస్తా ఉంటాను. ఇంకా పాప వెళ్ళిన తర్వాత అయితే మా ఆయనకి అయితే టీ పెట్టాను, నేను కూడా ఈరోజు అయితే కొద్దిగా టీ అయితే తాగాను. టీ తాగేసిన తర్వాత మార్నింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తా ఉన్నాను. అప్పుడే ఆ కిందింట్లో ఉన్న అక్క అయితే పైకి వచ్చింది, కొద్దిసేపు అయితే అలా మాట్లాడుకుంటా ఉన్నాము. తర్వాత రెడీ అయిపోయి బ్యాంక్ లో అయితే కొద్దిగా వర్క్ ఉన్నింది, అందుకే బ్యాంక్ అయితే వెళ్ళాను. అలా బ్యాంక్ వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ లో అయితే ఆకుకూరల బండి అయితే వచ్చింది. ఆకుకూరలు చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి, అది కట్ట 10 రూపీసే అన్నారు, అందుకే నేనైతే ఒక 3 రకాలు అయితే తీసుకున్నాను. మనకే 10 రూపీస్ కి ఇస్తున్నారు, మరి ఆ ఆకుకూరలు పండించే వాళ్ళ దగ్గర ఇంకెంత తీసుకుంటారని అయితే నాకు అనిపించింది. చూసారు కదా, చాలా ఫ్రెష్ గా బాగునింది ఆకు, అందుకే ఇంకా ఇంటికి వచ్చాక ఆకుకూర అంతా క్లీన్ చేసి ఉప్పు వేసి అయితే ఎనుక్కుందాం అనుకున్నాను, అందుకే ఇక్కడ క్లీన్ చేస్తా ఉన్నాను. ఒకే రకం కాకుండా 2-3 రకాల ఆకులు వేసుకుంటే చాలా బాగుంటుంది చారు అయితే. మొత్తం ఆకుకూర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మన గార్డెన్ లో అయితే బచ్చల కూరాకు ఉంది కదండి, అందుకే అది కూడా కోసుకొచ్చి వేద్దాము, ఇంకా బాగుంటుంది అనేసి అయితే కోసుకొని వచ్చేసినాను. తర్వాత కూరాకు మొత్తం అయితే 2-3 సార్లు అయితే వాటర్ పోసి బాగా కడుక్కున్నాను. తర్వాత చారుకు కావాల్సినవన్నీ అయితే వేసేసి చారుకు అయితే పెట్టేస్తాను. అది విజిల్ కూడా వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లవాళ్ళు నిద్రపోయే టైం అయింది కాబట్టి వాళ్ళనైతే నిద్రపిచ్చేసాను. అలా పిల్లలు నిద్రపోయిన తర్వాత నేను వీడియో కొంచెం ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఉన్నింది, అది చేసుకుంటా ఉంటుంది. బయట చూస్తే ఫుల్ వర్షం అయితే వచ్చేసింది, అందుకే మళ్ళీ ఇంట్లోనే ఉన్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత అయితే నేను వీడియో అయితే తీయలేదు. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇంకా పెద్ద పాప కూడా వచ్చేసింది ఇంటికి. ఈవినింగ్ అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంటికి వచ్చారు, ఊరు నుంచి అయితే మా పిన్నమ్మ కొడుకు అన్నమాట, వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాడు, అందుకే ఇక్కడ కూడా రమ్మంటే తమ్ముడు అయితే తోడుకొని వచ్చినాడు. ఇంకా అందుకే వాళ్ళ కోసం అయితే బోండాలు అయితే చేస్తున్నాను. ఇంకా అలా తింటూ కొంతసేపు అయితే మాడుకుంటా ఉన్నాము. తర్వాత మా పిల్లలు అయితే వాళ్ళ మామతో కొంచెంసేపు ఆడుకుంటా ఉన్నారు. పిల్లలకి మామూలు అంటే బాగా ఇష్టం కదండి, మా పిల్లలకు కూడా అంతే. మామ పిల్లల మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంటుంది కదండి, బాగా అయితే ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఈవినింగ్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆషాఢం కదండి, ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు కాబట్టి ఆ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో మా పక్కింటి వాళ్ళైతే గోరింటాకు చెట్టు అయితే నాటుకున్నారు. రండి ఇప్పుడు మనం వాళ్ళకి తెలియకుండా అయితే కోసుకొచ్చేద్దాము, మీరు కూడా ఎవరికి చెప్పకండి, నేను కోసాను వాళ్ళ గోరింటాకు అనేసి. అక్కడే గన్నేరు చెట్టు కూడా ఉన్నింది, ఆ చెట్టు నిండా పూలు అయితే ఉన్నాయి, అందుకే దేవుడి కోసం అయితే కొన్ని పూలు కూడా అయితే కోసుకొచ్చాను. గోరింటాకు ఎలా పెట్టుకున్నది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చూపిస్తాను. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.